నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తుంది. దేవుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ దేవుడు మన కోసము సిలువలో దెబ్బలు తిన్నట్టుగా మనము చూస్తున్నాము. అదే దేవుడు సిలువలోనే సమాప్తమైంది అని కూడా పలికినట్టుగా మనము చూస్తున్నాము. కానీ నేటి దినములలో మనకున్నటువంటి అనారోగ్యములను బట్టి ప్రభు సన్నిధానంలో ప్రభు మీద నమ్మకము ఉంచకుండా మనము అనారోగ్యంతో బాధపడుతున్నామేమో. ఎందుకంటే దేవుడు మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. సిలువలో తాను పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగి ఉన్నది అని, సమాప్తమైనది అని దేవుడు చెప్పి ఉన్నాడు. నీవు రోగంతో బాధపడుతున్నావు అంటే నీకు దేవుని మీద విశ్వాసం ఉందా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆమేన్.